కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 420 దొంగ హామీలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. ఇక అన్ని వర్గాల ప్రజలను మోసం చేయటం, బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా కేసులు పెట్టడం తప్ప రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 420 దొంగ హామీలకు ఇవాళ అందరు మోసపోయి ఓటేసి గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ రంగంగా గోసపోతుండ్రో, ఎక్కడ పోయినా కేసీఆర్ మళ్ళీ రావాలనే మాట్లాడుతున్నారు తప్ప మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలయాపన చేయడం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఆనవాళ్ళు లేకుండా చేయాలనే తప్ప వాళ్ళకు పాలన మీద ఎక్కడ కూడా వాళ్ళకు ఆలోచన లేదు. కాబట్టి రాబోయే ఇంకా 2 సంవత్సరాలు మనం ఇట్లనే అందరం కలిసికట్టుగా పోరాడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడే మన బతుకులన్నీ కూడా బాగుపడతాయి, మనమందరం కూడా సుభిక్షంగా ఉంటాం. కాబట్టి మనమందరం ఇదే రకంగా అందరం కలిసి ఒక కుటుంబం లాగా పనిచేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఎస్ఐఆర్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇవాళ ఓటర్ నమోదు అనేటివి కొత్త ఓటర్లు నమోదు కానీ, పాత ఓటర్లు ఎవరన్నా ఇతర ప్రాంతాలకు వెళ్ళినా, ఎవరన్నా చనిపోయినా అటువంటివన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం.